తాను శ్రీమన్నారాయణుడని, 7 రోజుల్లో ప్రళయం రానున్నదని, సర్వజీవరాశులు నశించిపోతాయని, ఈ లోకమంతా మహాసాగరమవుతుందని, నీ వంటి సత్యవ్రతుడు నశింపరాదని పలికింది. ఒక పెద్ద నౌకని నిర్మించి అందులో పునఃసృష్టికి అవసరమగు ఔషధములు, బీజాలు వేసుకొని సిద్ధంగా ఉండమని, 7 ఋషులు కూడా ఈ నౌకలోకి వస్తారని చెప్పింది. మీన రూపంలో ఉన్న నారాయణుడు తన కొమ్ముకు మహాసర్ప రూపమైన తాడుతో నావను కట్టి ప్రళయాంతం వరకు రక్షిస్తాడు. సంఖ్యయోగ క్రియాసహితమైన పురాణ సంహితను రాజుకు ఉపదేశిస్తాడు. సత్యవ్రతుడు సూర్యునికి శ్రద్ధ దేవునిగా జన్మించి వైశ్వత మనువుగా ప్రసిద్ధికెక్కాడు. బ్రహ్మ మేల్కొని సృష్టి చెయ్యాలని సంకల్పించగా వేదాలు అపహరణకు గురయ్యాయని, బ్రహ్మదేవుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు అతని నోటి నుంచి వేదాలు జారి కింది పడగా సోమకాసురుడు అనే రాక్షసుడు 4 వేదాలను అపహరించి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయాడు. బ్రహ్మ శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించగా అతను మత్స్య రూపంలో జలనిధిని అన్వేషించి సోమకాసురునితో పోరాడి అతని కడుపుని చీల్చి వేదాలను, దక్షిణావత శంఖాన్ని తీసుకుని బ్రహ్మ వద్దకు వచ్చాడు. శంఖాన్ని తాను తీసుకుని శిథిలమైన వేద భాగాలను బ్రహ్మనకు పూరించమని ఆజ్ఞాపించాడు. ఇది 2వ మత్స్యావతారం. వేదాలను అపహరించడం అంటే విజ్ఞాన ప్రకాశాన్ని తమోగుణ అహంకార శక్తితో తనలోని లయం చేసుకోవడం అని సంకేతం. రాక్షస నాశనంతో చతుర్ముఖుడు సృష్టి కార్య ప్రతిబింబక రూపమైన తమస్సు అంతరిస్తుందని, బ్రహ్మ సహజమైన స్వరూపం పొందటమే వేదాలు మరలా గ్రహించడమని తత్వార్థం. పరబ్రహ్మ చైతన్యాత్మక సర్వవ్యాపకమని, విశ్వంలో కనిపించే తేజమే పరమాత్మ స్వరూపమని గ్రహించాలి. మన దేశంలో మత్స్యావతారానికి ఒకే ఒక దేవాలయం ఉంది. ఇది 70 కిలోమీటర్ల దూరంలో నాగలాపురం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయ అభివృద్ధికి శ్రీకృష్ణదేవరాయలు చాలా సహకరించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ గుడిని వేదనారాయణ స్వామి ఆలయముగా పిలుస్తారు. కనుక వీలైతే ఎప్పుడైనా ఒకసారి ఈ వేదనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించి తరిద్దామండి. ముఖ్యంగా ఈరోజు ఆ గుడికి గాన వెళ్తే చాలా మంచిది. ఓం నమో నారాయణాయ.